ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి అనేక రకాలైన యజ్ఞాల గురించి వివరిస్తూ వాటి వెనుక ఉన్న అసలైన తత్వాన్ని ఈ శ్లోకంలో సంగ్రహంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, వేదాలలో ఇలా అనేక రకాలైన యజ్ఞాలు విస్తారంగా వర్ణించబడ్డాయి. అయితే అవన్నీ కూడా కర్మల నుండే పుట్టాయని నువ్వు గ్రహించాలి. అంటే ప్రతి యజ్ఞం ఏదో ఒక రకమైన శారీరక, మానసిక లేదా వాచిక కర్మతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాథమిక సత్యాన్ని, అంటే యజ్ఞాలన్నీ కర్మల యొక్క రూపాలే అని తెలుసుకున్నప్పుడు నీవు కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతావు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గమనేది కేవలం హోమాలు లేదా క్రతువులు చేయడం మాత్రమే కాదు. మనం చేసే ప్రతి పనిని యజ్ఞ భావనతో చేయవచ్చని భగవంతుడు మనకు భరోసా ఇస్తున్నాడు. కర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానమే మనల్ని బంధాల నుండి విడిపించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కర్మల ద్వారానే కర్మలను జయించే మార్గాన్ని ఈ శ్లోకం మనకు చూపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఉద్యోగాన్ని లేదా పనిని కేవలం జీతం కోసం కాకుండా మన కర్తవ్యంగా, ఒక యజ్ఞంగా భావించి నిస్వార్థంగా చెయ్యాలి. కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యతలను ప్రేమతో, అంకిత భావంతో నిర్వర్తించడం కూడా ఒక యజ్ఞమే. మన ఇంద్రియ సుఖాలను త్యాగం చేసి జ్ఞానాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నం కూడా ఒక గొప్ప యజ్ఞం. ఇలా ప్రతి కర్మను సరైన జ్ఞానంతో చేసినప్పుడు అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.